ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నారు. నీతి అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమునందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. మన ప్రభువు వారు చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నారు. దేవుని నిమిత్తం నిందించబడ్డం, హింసించబడ్డం, చెడ్డ మాటలు పలకబడ్డం అనేది జరుగుతూ ఉంటాయని చెప్పారు. అంతేకాక మనకి బయట శత్రువులు, లోపట భయాలు మనల్ని కృంగదీస్తుంటాయి. ఇలా మన జీవితంలో జరిగే వాటిని బట్టి మనం ఎప్పుడూ దిగులు పడకూడదు. కానీ మనం దిగులు పడుతుంటాం. మనల్ని బాధ పెట్టే వేటికి భయపడి దిగులు పట్టుకోవద్దు. మన బాధలను, మనుషుల మాటలను దేవుడు తీసివేస్తాడు. ఆయన ఇలా అంటున్నాడు, నీ బాధను తుప్పు తినివేసినట్లు తుడిచివేస్తాను. నిన్ను బాధ పెట్టేవారిని కూడా అలాగే, అంటే ఇనుమును తుప్పు తినేసినట్లుగా తీసేస్తాను అంటున్నాడు. ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఒక ఆవిడ ఉన్నది. ఆమెని బాధ పెట్టిన సమస్య ఆమెకి బిడ్డలు లేకపోవటం. దానిని దేవుడు తీసివేసి ఆమెకి బిడ్డల్ని ఇచ్చాడు. తనని బాధ పెట్టిన మరొక సమస్య పెనిన్న. తనను కూడా దేవుడు తీసివేయటం జరిగింది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు పెనిన్న పేరు చదువుతాం, కానీ ఆ పేరు మనుషుల నోట్లో వినడం ఎక్కడా లేదు. ఇది చరిత్ర ఇచ్చే సాక్ష్యం. జగమెరిగిన సత్యం కదా. ఇది ఎలా అనంటే, ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. హన్నా అనే పేరు పెట్టుకోవడానికి అందరూ ఇష్టపడతారు, కానీ పెనిన్నా అనే పేరు ఎవరు కూడా పెట్టుకోవడం లేదు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బాధ పెట్టింది ఒక సమస్య, ఒక మనిషి. దేవుడు వాటిని తీసివేయగలడు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీతో. నిన్ను ఏ సమస్య అయినా, ఏ మనిషి అయినా బాధ పెడితే దేవుడు తీసేస్తాడు. కానీ నువ్వే ఒకరికి సమస్య సృష్టించి వారికి సమస్యగా ఉన్నట్లయితే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త.
మనం సమస్యలుగా ఉండకూడదు. మనకు సమస్యలుగా ఉంటే దేవుడు మన పక్షాన మనకి వాటిని తీసివేసి సహాయం చేస్తాడు. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము దిగులు పడుతున్న పరిస్థితుల దగ్గర మనుషుల విషయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మాటను బట్టి, హెచ్చరికను బట్టి మేము ఎవరిని బట్టి అయినా దేనిని బట్టి అయినా దిగులు పడక మేము ధైర్యంగా మీరు చూస్తున్నారని, వింటున్నారని, సహాయం చేస్తారని మీ వైపు చూచి విశ్వాసముతో మేము మేలు పొందుకునే వారిగా ఉండడానికి సహాయం చేయమని, వాక్యం వింటున్న మీ పిల్లలని, వారి కుటుంబాన్ని, వారి కలిగిన అంతటిని మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.